గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే, ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు, రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. పొల్లు చేస్తుండ్రు, 5 కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు. ఇవాళ రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులుంటే. ఇలా 5 కిలోల తరుగు తీస్తున్నారు, ప్రతి క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేయి, తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో. ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక, కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు. రైతు బంధు రాక, రుణమాఫీ జరగక, రైతు బీమా అమలు చేయక, తరుగు పేరు మీద కోతలు, తడిసిన ధాన్యంతో తిప్పలు. ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో, ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతా ఉంది. ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రో, రెవెన్యూ మంత్రో, వ్యవసాయ మంత్రో స్పందిస్తారు. ధైర్యంగా ఉండండి, మేము కొంటాం, తడిసిన వడ్లు కొంటాం, లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద 10 రోజులకింత సాయం చేస్తాం, ఫ్రీగా విత్తనాలు ఇస్తాం, ఏదైనా ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతా ఉంది, ధైర్యం కూడా చెప్పలేకపోతా ఉంది. అది ఏందో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టున్నాడు. మరి అది అందుకో మరెందుకో నాకు తెలియదు, కానీ ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఈ పుణ్యాత్ముడు ఏడ కనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు. మరి ఆ దేవుళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా, మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా, కారణం ఏందో తెలియదు. కానీ
ఇవాళ ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగళ్ల వానతో గాలిదుమారంతో అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతా ఉంది. చాలా బాధగా ఉంది. ఇలా ఇందాక నేను మార్కెట్లో రైతుల మాటలు వింటుంటే గుండె తరుక్కపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే 6 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తుండని, టార్పలిన్ కవర్లు లేవని, ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని, లారీలు రావడం లేదని సమస్యలు ఏకరువు పెడతా ఉన్నారు. ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. గొప్పలు చెప్తున్నారు, ఓ ఇంత పంట పండింది, దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు. గొప్పలు చెప్పుడు సరే, ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి. ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వస్తే, రైతు బంద్ వస్తే, మిషన్ కాకతీయ వస్తే, రైతు బీమా వస్తే, ప్రాజెక్టులు కడితే, నీళ్లు వస్తే ఇవాళ ఇంత పంట పండింది. అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు. సరే, గొప్పలు చెప్పుకున్నారు, అది రైతులకు తెలుసు. ఆ కృషి ఎవరిది, ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరిదో రైతులకు తెలుసు. కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు. నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయినాయి. జనగామ జిల్లాలో, అటు ఖమ్మంలో, ఇటు నల్లగొండలో, ఇటు కరీంనగర్లో నీళ్లు ఇయ్యక ఈ ప్రభుత్వం పంటలు ఎండగొట్టింది. సరి అయిన కరెంట్ ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితులకు ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు. ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇవ్వకపోతివి, నీళ్లు చక్కగా ఇవ్వపోతివి, క్వాలిటీ కరెంట్ ఇయ్యక మోటార్లు గాలబెట్టి అట్లా తిప్పలు పెడతీవి, పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడుతుంది. ఏంది తిప్పలేంది రైతులకు మీ ప్రభుత్వంలో? ఒక్కటన్నా నువ్వు చేసినవా? రుణమాఫీ అంటివి, చారణ మందం అయింది గంతే రుణమాఫీ. ఇలా ఊర్లలో ఫ్లెక్సీలు పెడుతుండ్రు, రుణమాఫీ అయిన రైతుల ఫ్లెక్సీలు పెడుతుండ్రు, కానోళ్ళు కూడా పెట్టుండ్రు. మరి 2 పెట్టుండ్రి. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని. మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టరు. అది మరి నువ్వు అది ఎవరన్నా పెట్టంగా ఆపుతుర్రా? చారణ మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊర్లలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు, నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి. ఆ ఊర్లో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదో ఫ్లెక్సీలు పెట్టండి. వానకాలం రైతు బంధు ఇయ్యలేదు కదా, ఆ ఫ్లెక్సీ కూడా కట్టు. యాసంగిలో కేవలం 1 వంతు ఇచ్చినావు, 2 వంతులు రైతు బంధు ఎగ్గొట్టినావు, ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు. 3-4 వేలు ఇచ్చినా ఇంకో 4-5 వేలు ఎగ్గొట్టిన రైతు బంధు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో. వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు. ఇవెందుకో కట్టవు ఫ్లెక్సీలు. కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే.